ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఇంట్లో మీగడ తీస్తాం కదండి, ఆ మీగడతో వెన్న చేద్దాం. యాక్చువల్లీ ఇదంతా మన ఇంట్లో వచ్చింది కాదు, ఇది మన ఇంట్లో వచ్చిన మీగడ. ఇదేమో మా ఆడపడుచు, చిన్న ఆడపడుచు పంపించింది అనమాట. మేమిద్దరం ఒకే అబ్బాయి దగ్గరే పాలు తీసుకుంటాం, మితేష్ అని చెప్పేసి. ఫస్ట్ మీగడ తీసేసి మనం రోజు కాగబెట్టిన పాల మీద మీగడ తీసేసి మేము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అనమాట. మంత్లీ వన్స్ లేదా ఒక 20 డేస్కి అట్లా ఒకసారి మీగడ చేసేసి మీగడ బయటికి తీసి వెన్న చేసి నెయ్యి కాచి పెట్టుకుంటాం. సో అంతకుముందు అయితే మిక్సీలో వేసేవాళ్ళం, ఇప్పుడు బీటర్ ఉంది కాబట్టి ఇంకా ఈజీ అయిపోయింది వర్క్. ఒక గంట 2 గంటల ముందు తీసి బయట పెట్టామనుకోండి డీప్ ఫ్రిడ్జ్లో నుండి, చక్కగా ఇలా మంచిగా రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది, మీగడ సాఫ్ట్ అయిపోతుంది. ఇది మన ఇంట్లో మీగడ అనమాట. ఇది మొత్తం చిలికిన తర్వాత వచ్చిన మజ్జిగని మేము చెట్లకి వేస్తాము. కొంతమంది ఏమో ఎవరికైనా ఇస్తే తాగుతారు కదా అని ఇస్తారు, కానీ 1 మంత్ నుండి స్టోర్ చేసింది కాబట్టి మేమైతే తాగమండి. చెట్లకి ఇంకా కొంచెం నీళ్లు కలిపి చెట్లకి పోస్తామన్నమాట. ఇందులో కొన్ని నీళ్లు కలిపి ఇందులో వేద్దాం. ఇప్పుడు నీళ్లు పోసేసి బీటర్తో బీట్ చేసుకోవడం. ఇలా మిషన్తో చేసేస్తే అయిపోతుంది. ఒక 10 to 15 minutes టైం పడుతుంది. ఇలా చేస్తూ ఉంటే థిక్గా అవుతుంది. చూడండి, చాలా టైం అయితే పడుతుంది. అండ్ మిషన్ని మనం కంటిన్యూగా కూడా ఉంచలేము, కొంచెం వేడి అవుతుంది. మిక్సీలో అయితే కొంచెం తొందరగా అవుతుంది, కానీ అదన్నీ చాలా గిన్నెలు పెద్ద ప్రాసెస్ అండి. ఇదే నాకు ఈజీగా అనిపిస్తుంది, మధ్యలో ఆపుతూ చేస్తున్నాను అనమాట. సో చూడండి, థిక్ అయింది. ఇంకొక 5 minutesలో వెన్న వచ్చేస్తుంది. చేస్తూ ఉంటే ఇలా వస్తుందండి వెన్న. మొత్తానికి వెన్న వచ్చేసింది. మిషన్ కూడా చాలా వేడైంది. కంప్లీట్గా నాకు 20 minutes పైనే పట్టిందనమాట. ఇందులో కొంచెం చల్లనీళ్ళు వేద్దాం. చల్లనీళ్ళు వేసి ఇప్పుడు ముద్దలు చేసుకోవాలి. ఎప్పుడైనా వెన్నని కడగాలి, లేకపోతే అలాగే కాగబెడితే నెయ్యి మంచి వాసన రాదు. సో అందుకని ఇలా ముద్దలుగా చేస్తూ నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళు మటుకి వేడిగా ఉండొద్దు, సమ్మర్ కాబట్టి వేడి నీళ్ళల్లో వేస్తే కరిగిపోతుంది. అందుకే నేను నీళ్ళని ముందే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇలా ముద్దగా తీసుకోవాలి. చిన్నప్పుడు మా నాన్నమ్మ వెన్న ముద్దలు చేసినప్పుడు నేను ఫుల్ తినేదాన్ని. కానీ ఆడపిల్లలు ఇంట్లో వెన్న ముద్దలు తినకూడదు, అత్తారింట్లో కష్టపడతారు అని చెప్పి మా నాన్నమ్మ తిననిచ్చేది కాదు. కానీ అది ఎందుకు అలా అంటారో నాకు తెలియదు, కానీ అప్పట్లో మా నాన్నమ్మ చాలా అనేది, కానీ నేను తినేదాన్ని. ఒక్కొక్కసారి 10 కిలోలు 20 కిలోలు వెన్న చేసేవాళ్ళు. అప్పుడు మా ఇంట్లో బర్రెలు ఉండేవన్నమాట మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు లేవులే, కానీ ఇదిగోండి, ఇప్పుడు నాన్నమ్మ దగ్గర నేర్చుకునే ఇవన్నీ. ఇలా అని గట్టిగా కొంచెం ప్రెస్ చేస్తే వెన్న వచ్చేస్తుంది. మిషన్ని కొంచెం వేడి నీళ్ళు పెట్టి కాగబెట్టి ఇలా క్లీన్ చేస్తున్నాను. అక్కడ నెయ్యి కాచడానికి పెట్టేశాను. నెయ్యి కాచే వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, కింద లింక్ ఇస్తాను, చూసేయండి. అదంతా చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఫుల్ వీడియో అయితే చేయట్లేదు. అది ఆల్రెడీ ఉంది, ఛానల్ని ఫాలో అయిపోండి. చలో మరి, బాయ్.